అందరికీ జై శ్రీరామ్. నా పేరు వచ్చి కొమ్మూరి రత్నరాజ్. మేము ఉండేది వెస్ట్ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం, ఆంధ్రప్రదేశ్. నేనైతే నిన్న కొమ్మరివెల్లిలో స్టే చేశాను. మార్నింగ్ లేచాను, నిన్న దర్శనం చేసుకున్నాను కాబట్టి ఫ్రెష్ అప్ అయిపోయి ఇక్కడే ఒక 10 కిలోమీటర్స్ తర్వాత కొండపోచమ్మ తల్లి టెంపుల్కి వచ్చాను, దర్శనం చేసుకున్నాను. మీకు ఆ వీడియో కంపల్సరీ పెడతాను, వెయిట్ చేయండి. అంతవరకు తర్వాత నెక్స్ట్ టెంపుల్ ఏంటి అనేది కూడా చెప్తాను. అంతవరకు కూల్ డౌన్. జై శ్రీరామ్. ఇదే కొండపోచమ్మ తల్లి గుడి. అడ్రస్ కింద మెన్షన్ చేస్తాను. ఈవిడ వెలిసిన దేవత. ఓకే, పైన చూపించిందేమో ఇందాక వచ్చేసి దీని తర్వాత వస్తుంది వీడియో. అది బండల్లో ఉంటుంది అనమాట, లోపల ఎక్కడో అలా ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్తే కానీ రాదు టెంపుల్. ఓవరాల్ టెంపుల్ ఇదే. హాయ్ గాయ్స్, మీరు చూస్తున్నారు కొండపోచమ్మ తల్లి గుడి కింద ఉంది. అమ్మవారు వెలిసిందైతే ఇక్కడ ఈ కొండల్లో ఉందన్నమాట, ఈ బండల్లో లోపల. చాలా కష్టమైన ట్రెక్కింగ్. నేను అంత దూరం వెళ్ళాను, ఇంతకీ అక్కడ కాదు, అమ్మవారు ఉన్నది ఇక్కడే. మేబీ ఐ కాంట్ సీ దిస్. ఇక్కడ యారో మార్క్స్ చూస్తే ఎవరికైనా సరే వచ్చిన వాళ్ళకి ఇబ్బంది ఉండదు. చాలా కష్టమైన ట్రెక్ అనమాట. ఇక చూడండి ఆయన ఎలా వెళ్తున్నారు, అలా వెళ్ళాలి. ఆయన ఇక్కడ ఈ లోపల అమ్మవారిని చూసుకుంటూ ఉంటారండి. చాలా దారుణమైన ట్రెక్కింగ్ ఇది. అందరికీ జై శ్రీరామ్ అండి. అందరూ బాగున్నారా? నేను పొద్దునైతే కొండపోచమ్మ తల్లి టెంపుల్ చూసుకుని వీడియో మీద పోస్ట్ చేశాను. అక్కడి నుంచి నేను ఏడుపాయల నది ఉన్న వనదుర్గమ్మ తల్లి టెంపుల్కి అయితే వచ్చాను. టెంపుల్ అయితే చూసుకున్నాను, అమ్మవారిని దర్శనం చేసుకున్నానండి. అమ్మవారు చాలా బాగున్నారు, దర్శనం బాగా జరిగింది. ఇక్కడ నది కూడా ఫ్లోయింగ్ బాగా తక్కువ ఉంది, కానీ చాలా బాగుంది. వీడియో అయితే తీశాను, చూడండి, పెడతాను. టెంపుల్ చుట్టూ ఉన్న వెదర్ చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉందండి. ఎంత బాగుందండి, ఎంత బాగుంది. ఇక్కడికి రావడం నా అదృష్టం అనే చెప్పుకోవాలి. కాకపోతే వాటర్ ఫ్లో ఇంకొంచెం ఎక్కువ ఉంటే బాగుండేమో అని కూడా అనిపిస్తుంది. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ సంథింగ్ ఏదో చేస్తున్నారు. ఇంకా ఎదర గోపురం ఉంది, రాజగోపురం. దానికి ఏంటంటే సంథింగ్ ఏదో కట్టారు, వర్క్ ఏదో జరుగుతుంది. అది ఐ డోంట్ నో సంథింగ్. ఇంకేంటంటే నా నైట్ స్టే ఇక్కడే. మార్నింగ్ లేచి వేరే టెంపుల్కి కూడా వెళ్ళాలి కాబట్టి ఇక్కడే ప్రశాంతంగా పడుకొని మార్నింగ్ ఫ్రెష్ అయ్యి వేరే టెంపుల్కి అయితే వెళ్తాను. అంతవరకు జై శ్రీరామ్, జై భారత్. ప్రతి ఒక్కళ్ళు పొద్దున్న లేవగానే చెప్పాలి జై శ్రీరామ్, మళ్ళీ చెప్పాలి జై భారత్. మనకున్నవి ఇవి రెండే, సనాతన ధర్మం, భారతదేశం. వీటిని రెండు మర్చిపోకూడదు. కాబట్టి అందరూ చెప్పండి మనస్ఫూర్తిగా జై శ్రీరామ్, మనస్ఫూర్తిగా జై భారత్. జై హింద్.